హలో గాయ్స్. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీ గణేష. నేనొచ్చేసి ఈరోజు గట్కేసర్‌లో ఉన్నాను. తిరుమల స్టూడియోస్‌కొచ్చాను. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ గణేశుడు మొన్న వారాసి కూడా అక్కడ రాజా ఇక్కడ నుంచే వెళ్ళింది. సింహ అవతార్ గణేశుడు. ఇప్పుడు నేను లోపలికెళ్ళి మిగతా గణేశులు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియో చూపిస్తాను. ఒకసారి చూసేయండి మీరు. చూడండి ఫ్రెండ్స్, తిరుమల స్టూడియోస్ భాగ్యనగర్. ఇది ఎగ్జాక్ట్‌గా రాంపల్లికి పోయే రూట్‌లో ఉంది. చెర్లపల్లి నుంచి రాంపల్లికి వెళ్ళే రూట్‌లో అయితే ఉంది. లొకేషన్ అయితే ఇక్కడిది. తిరుమల స్టూడియోస్ భాగ్యనగర్ అని చెప్పేసి. నేను ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను లోపల. చూడొచ్చు, ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంది. ఆ లోపలికైతే వెళ్తున్నాను నేను. చూడండి, లోపలికి వెళ్ళాక వర్క్ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఆల్రెడీ గణేషులు అయితే రెడీ చేసి పెట్టారు. ముంబై స్టైల్లో ఉన్నాయి మొత్తం, చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా నడుస్తుంది, వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. మీకు రైట్ సైడ్లో చూపిస్తాను ఫస్ట్ గణేషులు ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి, గణేశుడు అయితే సింహం పైన కూర్చున్నాడు. సింహం పైన కూర్చున్నాడు. ఇంకా ఇదైతే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బొట్టు పెట్టలేదు గణేశునికి అయితే. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు కూడా బాగున్నాడు. సేమ్ మన లాల్బాగ్ టైప్లో కూర్చున్నాడు గణేశుడు అయితే. అదే పోస్లో కూర్చున్నాడు, కానీ లాల్బాగ్ కాదు. చూడండి, చూసుకోవచ్చు. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా రెడీ చేశారు గణేశులు అయితే. చూడండి, ఇదైతే ఫినిషింగ్ అయిపోయింది. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ గదకైతే పెయింటింగ్ చేయలేదు, ఇంకా గదకు ఒక్కదానికి పెయింటింగ్ చేయలేదు. మిగతా పంచ వర్క్ అంతా అయితే అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాడు గణేశుడు. ఇక్కడ బుట్ట అయితే పెట్టలేదు ఇంకా. చూసుకోవచ్చు, పంచ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. జస్ట్ బొట్టు ఒకటి, కళ్ళు ఒకటి డిజైన్ చేయలేదు ఇంకా. పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇక్కడ. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నారు గణేశులు అయితే. చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఉన్నారు చూడండి. ఇక్కడ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. దీని కూడా వర్క్ అయితే అయిపోయింది మొత్తం. దీని పంచ కావచ్చు, కండువా కావచ్చు, చాలా బాగుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఇంకా వర్క్ అయితే అవ్వలేదు. మొత్తం వర్క్ అయిపోయింది, కానీ ఫేస్ పైన వర్క్ అయితే డీటెయిలింగ్ కాలేదు ఇంకా. చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ అన్నీ సేమ్ ఉన్నాయి. మ్యాక్స్ సేమ్ అయితే సేమ్ ఉన్నాయి. ఇంకా ఫేస్ వర్క్ అయితే అవ్వలేదు ఇక్కడ. ఆల్మోస్ట్ ఫేస్ వర్క్ అయితే కావాలి. చాలా అంటే చాలా గణేషులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఫేస్ వర్క్ అయితే కాలేదు ఇంకా. ఇంకా నేను ముందుకెళ్తాను, ముందుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ పెద్ద పెద్ద ఐడల్స్ ఉన్నాయి మొత్తం. చాలా పెద్దగా ఉన్నాయి ఐడల్స్ అయితే. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇంకా. చూడండి, పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇంకా. ఇక్కడ అవుతున్నాయి ఇంకా. ఇది ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఐడల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. వర్క్ అయితే అవుతుంది ఇంకా. ఇక్కడ అన్న వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ గణేశుడు అయితే చాలా బాగున్నాడు చూడండి. 3 ఫేసెస్ ఉన్నాయి గణేశునికి అయితే. చేతిలో ఇది నాకు తెలిసి త్రిశూలం అనుకుంటా. ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. 3 ఫేసెస్ ఉన్నాయి గణేశునికి అయితే. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడ మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు ఇంకా. బాడీ మొత్తం ఫినిషింగ్ కాలేదు, చూడొచ్చు. ఇంకా మొత్తం అయితే ఫినిషింగ్ కాలేదు. 3 ఫేసెస్, చాలా బాగుంది గణేశుడు. ఇక్కడ కూడా డిఫరెంట్. ఇంకా మొత్తం అయితే ఫినిషింగ్ అవ్వలేదు. మొన్న ఇక్కడ నుంచి వారసిగూడక రాజా గణేశుడు అయితే తీసుకెళ్లే రాగమని ఇక్కడనే అయింది. ఇక్కడ ఇదే ప్లేస్లో అయింది చూడండి. ఇక్కడ నుంచి అయింది సింహ అవతార్ గణేశుడు వారసిగూడక రాజా. మీరు ఒకవేళ వీడియో గణేశుని చూడలేదంటే నా ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి, వారసిగూడక రాజా అని చెప్పేసి. ఇదైతే గణేశునికి వెనకాల ఫ్రేమ్ ఇక్కడ రెడీ చేసి పెట్టారు. మళ్ళీ ఏ గణేశునికి పెడతారన్నో తెలియదు ఫ్రేమ్. చూడండి, చాలా అంటే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి, మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేశుడు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేశులు అయితే ఇక్కడ ఉన్నారు. చాలా భారీ హైట్ కూడా ఉన్నారు ఇక్కడ అయితే. గణేశులు అయితే చాలా భారీ ఉన్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఫినిషింగ్ కాలేదు.
మీ ఫినిషింగ్ అని అయితే చూపించాను ఇప్పుడు మీకు. ఇక్కడ కూడా ఉన్నాయి గణేషులు అయితే చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫినిషింగ్ అయ్యాయి, ఇది ఫినిషింగ్ అయిపోయింది చూడండి. జూమ్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంది, నిల్చున్న పోస్టులో అయితే ఉంది గణేశుడు. అక్కడ కూడా ఉన్నాయి, నేను అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను ఒకసారి మీకు. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వర్క్ అయితే అవుతుంది చూడండి. అన్న సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా ఫినిషింగ్ అవ్వలేదు, కానీ ఫినిషింగ్ కాకముందుకే ఎంత బాగుందంటే గణేశుడు ఫినిషింగ్ అయిన తర్వాత ఇంకెంత బాగుంటుందో పెయింటింగ్ అయిన తర్వాత. చాలా బాగుంది గణేశుడు అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సింహం పైన కూర్చున్నాడు గణేశుడు అయితే, రబ్బర్ షేర్. ఇక్కడ ఆల్మోస్ట్ పెయింటింగ్ అంతా అయిపోయింది, ఫేస్ వర్క్ కావాలి. ఇంకా ఫేస్ వర్క్ ఒక్కటి చేస్తే అయిపోద్ది ఇక్కడ. ఇక్కడ కూడా ఇది బాగుంది, గణేశుడు అయితే బాగుంది. ఇది ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది, కవరేజ్ పెట్టారు అంతే. ఇక్కడ కూడా గణేశుడు అయితే బాగుంది, ఫేస్ వర్క్ ఒక్కటి కాలేదు ఇంక. ఇక్కడ ఇక్కడ ఇందాక చూపించాను కదా, నిల్చున్న పోజ్లో ఉన్నాడు గణేశుడు. చాలా బాగుంది గణేశుడు, ఇది కూడా ఫినిషింగ్ అయిపోయింది. చాలా బాగుంది గణేశుడు కూడా. పంచ కూడా బాగుంది గణేశుంది, చూసుకోవచ్చు. ఇది మళ్ళీ డిఫరెంట్ టైప్లో ఉంది చూడండి. ఇది కూడా నించోనే ఉంది గణేశుడు, కాకపోతే బ్యాక్ సైడ్లో మనకి సింహం వచ్చింది. సింహం వచ్చింది చూడండి బ్యాక్ సైడ్లో. ఇక్కడ కూడా అయిపోయింది ఆల్మోస్ట్, కానీ ఫేస్ వర్క్ ఒక్కటి కాలేదు ఇంకా. ఫేస్ వర్క్ ఒక్కటి చేస్తే అయిపోద్ది ఇది. ఈ గణేశుడు మళ్ళీ అయిపోయింది ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ఒక డిఫరెంట్ టైప్ ఉంది, వీణ పట్టుకొని గణేశుడు అయితే. ఇక్కడ ఫినిషింగ్ అయితే అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే మిగిలింది. చూడండి చేతిలో వీణ ఉంది. ఇక్కడ అన్న అయితే వర్క్ చేస్తున్నాడు, అన్న సాఫ్ట్ కార్నింగ్ చేస్తున్నాడు చేయికి అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా గణేష్ అయితే ఫినిషింగ్ అయిపోయింది, కవరేజ్ పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది, గణేష్ అయితే చాలా బాగుంది. ఇది పక్కన మనకి 2 సైడ్స్లో సింహం వచ్చింది, సింహం మధ్యలో గణేశుడు కూర్చున్నాడు చూడండి. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ టైప్, ఇక్కడ చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇది మన తిరుపతి బాలాజీ స్వామి అవుతారు అనుకుంటా, లైక్ ఆ కాన్సెప్ట్లో అనుకుంటా గణేశుడు అయితే. ఇది పెయింటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్, ఈ గణేశునికి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ లోపల కూడా చాలా రెడీ అవుతున్నాయి ఇంకా, చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది, జస్ట్ కలరింగ్ వర్క్ అయితే ఒక్కటి మిగిలింది. చూడండి ఇక్కడ డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. గణేశుడు అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అక్కడ గణేశుడు అయితే. చూడండి మళ్ళీ అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్లో. మళ్ళీ ఇక్కడ, ఇక్కడ చూడండి కొండపైన నిల్చున్నట్టు ఉన్నాడు గణేశుడు అయితే. కొండపైన నిల్చున్నట్టు రెడీ చేశారు చూడండి, చాలా హైట్లో ఉంది ఈ గణేశుడు అయితే. ఇంకా పెయింటింగ్ అయితే ఈ గణేశునికి ఫినిష్ కాలేదు, అక్కడ అన్న వాళ్ళైతే ఫినిష్ చేస్తున్నారు. చూసుకోవచ్చు, అన్న వాళ్ళైతే అక్కడ సాఫ్ట్ చేస్తున్నారు గణేశుని అయితే. చూడండి ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా, ఇది కూడా ఫినిషింగ్ అయితే అయిపోయింది, జస్ట్ కలరింగ్ వర్క్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు అయితే. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా హైట్లో ఉంది గణేశుడు అయితే, చాలా హైట్లో ఉంది ఇది. చూసుకోవచ్చు, అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు ఇక్కడ. అయితే చూడండి త్రిశూలం ఉంది ఇక్కడ, స్వామివారి చేతిలో పెడతారు అనుకుంటుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్లో రావచ్చు, అంత ఐడియా లేదు ఎగ్జాక్ట్గా నాకు కూడా. త్రిశూలం అయితే బాగుంది చూడండి, ఇటు సైడు శివుడు ఉన్నాడు, ఇటు సైడ్ పార్వతీమాత ఉంది. చూడండి బాగుంది గణేశుడు అయితే ఇక్కడ. ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ అయితే అయిపోయింది, జస్ట్ కలరింగ్ వర్క్ అయితే ఒక్కటి మిగిలింది. కలరింగ్ వర్క్ కూడా అయిపోద్ది. చాలా పెద్దగా ఉంది వర్క్షాప్ అయితే, ఇది చాలా పెద్దగా ఉంది. Thank you so much for watching my video guys. Please do subscribe, like and share. Thank you.